అమెరికా సుప్రీంకోర్టు 6-3 మెజారిటీతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన బర్త్ రైట్ సిటిజన్షిప్ ను పరిమితం చేసే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను రాజ్యాంగ విరుద్ధమని తేల్చింది. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం అమెరికా భూభాగంలో జన్మించిన దాదాపు ప్రతి చిన్నారికి పుట్టుకతోనే పౌరసత్వం లభిస్తుందని స్పష్టం చేసింది. అక్రమ వలసదారులు లేదా తాత్కాలిక వీసాలపై ఉన్న తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు కూడా అమెరికా పౌరులేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో 1898లో వచ్చిన వాంగ్ కిమ్ చరిత్రాత్మకమైన తీర్పును మరోసారి సమర్థించినట్టయింది. అయితే ఇదే కేసులో సుప్రీంకోర్టు మరో కీలక అంశంపై ట్రంప్ కు ఊరటనిచ్చింది. దేశవ్యాప్తంగా అధ్యక్ష ఉత్తర్వులను ఒక్క ఫెడరల్ జిల్లా న్యాయమూర్తి నిలిపివేసే అధికారాన్ని పరిమితం చేసింది. ఈ అంశాన్నే ట్రంప్ భారీ విజయంగా సమర్పడ్డారు. రాడికల్ లెఫ్ట్ జడ్జీలు ఇక అధ్యక్ష నిర్ణయాలను దేశమంతటా అడ్డుకోలేరు. ఇది భారీ విజయమే. బర్త్ రైట్ సిటిజన్షిప్ అంశాన్ని కాంగ్రెస్ ద్వారా మళ్లీ తీసుకొస్తామని ట్రంప్ సోషల్ మీడియాలో స్పందించారు. అవసరమైతే చట్టం ద్వారా మార్పు తీసుకొస్తామని కూడా ప్రకటించారు. అమెరికా బర్త్ రైట్ సిటిజన్షిప్ పై అమెరికా వైట్ హౌస్ నుండి TV9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ ఇస్తున్న డీటెయిల్స్ చూద్దాం. అమెరికాలో అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బర్త్ రైట్ను నిలిపివేస్తూ ప్రెసిడెంట్ ట్రంప్ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను ఈరోజు సుప్రీంకోర్టు కొట్టివేసింది. అమెరికా సుప్రీంకోర్టు ఈరోజు స్పష్టంగా ఒక వ్యాఖ్య చేసింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం అమెరికాలో పుట్టిన ఎవరైనా, అది అమెరికా దేశస్తులు కావచ్చు, వలసదారులు కావచ్చు, అక్రమ వలసదారులు కావచ్చు, వాళ్ళందరికీ ఇక్కడ వాళ్ళ పిల్లలు కనుక జన్మించి ఉంటే వాళ్ళకి బర్త్ రైట్ను కల్పించడానికి అవకాశం కల్పించింది అమెరికన్ రాజ్యాంగం. ఇది 250 సంవత్సరాల క్రితం అమెరికా రాజ్యాంగంలో రాసిన ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఉందని చెప్పి అమెరికా అత్యున్నత న్యాయస్థానం భావించింది. దాంతో ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను కొట్టివేసింది. ఇది ప్రెసిడెంట్ ట్రంప్కు వ్యతిరేకంగా వచ్చిన మరొక తీర్పుగా మనం భావించవచ్చు. అమెరికా వైట్ హౌస్ నుంచి రజనీకాంత్, TV9 తెలుగు.